హాయ్ అండి. వెల్కమ్ టు నాగార్జున డెవలపర్స్ అండి. మీరు చూస్తున్నారు కేకే డిజిటల్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి. మా ఛానల్ ఫేస్‌బుక్ పేజ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉందండి. దయచేసి ఫస్ట్ టైమ్ ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. టోటల్‌గా వీడియో గురించి మీకు చెప్తాను, క్లియర్‌గా చూడండి. 250 గజాల్లో కన్‌స్ట్రక్షన్ చేసిన ఈ ఇల్లు మొత్తం 3 ఫ్లోర్స్ అండి. 3 ఫ్లోర్స్ అనమాట ఈ ఇల్లు. అడ్రెస్ మొత్తం కూడా కామెంట్ సెక్షన్‌లో క్లియర్‌గా ఇస్తాను. పూర్తి వివరాలు చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మొదటిసారి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే. 250 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఇల్లుకి రెంటల్ వచ్చి 40,000 వరకు వస్తుందండి. ఓకే. తర్వాత మొత్తం 5 వాటాలండి ఇందులో. మొత్తం 5 పోర్షన్స్ ఉంటాయన్నమాట. 250 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్‌కి 5 పోర్షన్స్ ఉంటాయి. కింద 2 బెడ్‌రూమ్‌లు, హాలు, కిచెన్, పూజా మందిరం ఉంటుంది. అలాగే వెనక కూడా 2 బెడ్‌రూమ్‌లు, హాలు, కిచెన్, పూజా మందిరం ఉంటుందండి. వెనక ఇంట్లో అద్దెకి ఇచ్చిన వాళ్ళు లేకపోవడం వల్ల వెనకాల వీడియో తీయడానికి అవ్వలేదు. దయచేసి గమనించండి. చుట్టూ తిరగడానికి కూడా ప్లేస్ ఉంటుంది. మొత్తం ఇంటికి చుట్టూరా తిరగడానికి ప్రహరీ గోడ చుట్టూ కూడా వాస్తు ప్రకారంగా ప్లేస్ ఉంటుందన్నమాట. సేమ్ కింద ఉన్నట్లుగానే పైన కూడా 2 వాటాలు ఉంటాయి. 2 బెడ్‌రూమ్‌లు, హాలు, కిచెన్, పూజా మందిరం. అలాగే మళ్ళీ 2 బెడ్‌రూమ్‌లు, హాలు, కిచెన్, పూజా మందిరం. అలాగే సేమ్ కింద ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుంది పైన. ఆహ్, అలాగే పైన పైన థర్డ్ ఫ్లోర్‌లో పెంట్ హౌస్ అనేది ఒక వాటా ఉంటుంది. పెంట్ హౌస్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఒక పోర్షన్ హౌస్ ఉంటుందనమాట. మొత్తం క్లియర్‌గా మీకు వీడియోలో చూపిస్తున్నాను. క్లియర్‌గా చూడండి. మీకు ఈ వీడియోలో 5 వాటాలకి మొత్తం 5 వాటాలకి గాను 40,000 వరకు రెంట్ అయితే వస్తుందండి. మంచి ఏరియా అండి. సామర్లకోట రైల్వే స్టేషన్‌కి బాగా దగ్గర ఉంటుంది. అలాగే ఈ హౌస్ ఉన్నది ఎంఆర్ ఆఫీస్ పక్కనే. రీసెంట్‌గానే మొన్న శ్రీరామనవమికి ఎంఆర్ ఆఫీస్ ఓపెన్ చేశారు. తర్వాత లయన్స్ క్లబ్ ఉంటుంది దీని పక్కనే. మున్సిపల్ ఆఫీస్ కూడా దగ్గరగానే ఉంటుందన్నమాట. చుట్టూ ఏరియా అంతా కూడా డెవలపింగ్ ఏరియా అనమాట. అలాగే రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఈ ఈ హౌస్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే డైరెక్ట్‌గా ఓనర్ నెంబరే స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నాను నేను. డైరెక్ట్ ఓనర్ గారి నెంబరే ఇస్తున్నాను. మీరు డైరెక్ట్‌గా వాళ్ళతోటే మాట్లాడుకోవచ్చు. ఆహ్, ఇంకా ఇంటి వివరాల్లోకెళ్తే మీకు ఇది మొత్తం వచ్చి 1,59,00,000గా దీని ప్రైసింగ్ అనేది ఓనర్ చెప్తున్నారు. వెళ్లి మాట్లాడుకుంటే మీకు నచ్చితే ప్రైసింగ్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. దీనికి కార్ పార్కింగ్ అనేది పక్కనే ఒక సైట్ ఉందండి. కావాలంటే కార్ పార్కింగ్ ఆ సైట్‌లో ఏర్పాటు చేస్తానని చెప్తున్నారు ఓనర్ గారు. మీరు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలి, దాని గురించి చూడాలి, విజిట్‌కి వస్తాను అనుకుంటే నేను లొకేషను అయన్నీ అడ్రెస్ అన్నీ కూడా ఓనర్ గారు మీకు చెప్తారు. డైరెక్ట్ ఓనర్ నంబరే నేను మీకు ఇస్తున్నాననమాట. ఓకే. ఇంటి లొకేషను కామెంట్ బాక్స్‌లో పిన్ చేస్తున్నాను. దయచేసి చూడండి. ఓనర్ గారి నంబర్ కూడా స్క్రీన్ మీద పెడతాననమాట. ఇదండి. ఆహ్, మొత్తం అంతా కూడా ఈ హౌస్ గురించి మీకు క్లియర్‌గా వివరించానని అనుకుంటున్నాను. దయచేసి ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇదే విధంగా మీ హౌస్, మీ ఇల్లు, లేకపోతే అపార్ట్మెంట్‌లో ఫ్లాటు, పొలం, లేకపోతే ఏదైనా మీ ప్రాపర్టీ ఏదైనా సరే మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో మా ఛానల్ యొక్క నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్‌కి సంప్రదించండి. తర్వాత మీకు ఆహ్, ఇదేంటిది లొకేషన్ కామెంట్ బాక్స్‌లో పెడుతున్నాను. దీని గురించి వివరాలైతే మాత్రం మీరు ఓనర్ గారిని అడగండి. మంచి బాగా చెప్తారండి ఆమె. మంచి ఆమె కూడాని. మంచి రీజనబుల్ ప్రైస్ కూడా ఇస్తారు మీకు. నా వీడియో చూపించినట్లయితే మీకు కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుంది. డైరెక్ట్‌గా చూపించండి. ఆహ్, దట్ ఏంటంటే మీరు కొనుక్కునేవాళ్ళు ఎవరైనా కూడా మాకు ఎటువంటి మీడియేటర్ కమిషన్ ఇవ్వవసరం లేదు. డైరెక్ట్ మీరు ఓనర్ తోటే మాట్లాడుకోవచ్చు. పైన పైన థర్డ్ ఫ్లోర్‌లో పెంట్ హౌస్ అనేది ఒక వాటా ఉంటుంది. పెంట్ హౌస్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఒక పోర్షన్ హౌస్ ఉంటుందనమాట. మొత్తం క్లియర్‌గా మీకు వీడియోలో చూపిస్తున్నాను. క్లియర్‌గా చూడండి. మీకు ఈ వీడియోలో 5 వాటాలకి మొత్తం 5 వాటాలకి గాను 40,000 వరకు రెంట్ అయితే వస్తుందండి. మంచి ఏరియా అండి. సామర్లకోట రైల్వే స్టేషన్‌కి బాగా దగ్గర ఉంటుంది. అలాగే ఈ హౌస్ ఉన్నది ఎంఆర్ ఆఫీస్ పక్కనే. రీసెంట్‌గానే మొన్న శ్రీరామనవమికి ఎంఆర్ ఆఫీస్ ఓపెన్ చేశారు. తర్వాత లయన్స్ క్లబ్ ఉంటుంది దీని పక్కనే. మున్సిపల్ ఆఫీస్ కూడా దగ్గరగానే ఉంటుందన్నమాట. చుట్టూ ఏరియా అంతా కూడా డెవలపింగ్ ఏరియా అనమాట. అలాగే రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఈ ఈ హౌస్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే డైరెక్ట్‌గా ఓనర్ నెంబరే స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నాను నేను. డైరెక్ట్ ఓనర్ గారి నెంబరే ఇస్తున్నాను. మీరు డైరెక్ట్‌గా వాళ్ళతోటే మాట్లాడుకోవచ్చు. ఆహ్, ఇంకా ఇంటి వివరాల్లోకెళ్తే మీకు ఇది మొత్తం వచ్చి 1,59,00,000గా దీని ప్రైసింగ్ అనేది ఓనర్ చెప్తున్నారు.
వెళ్ళి మాట్లాడుకుంటే మీకు నచ్చితే ప్రైసింగ్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. దీనికి కార్ పార్కింగ్ అనేది పక్కనే ఒక సైట్ ఉందండి. కావాలంటే కార్ పార్కింగ్ ఆ సైట్‌లో ఏర్పాటు చేస్తానని చెప్తున్నారు ఓనర్ గారు. మీరు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలి, దాని గురించి చూడాలి, విజిట్‌కి వస్తాను అనుకుంటే నేను లొకేషను అయన్నీ అడ్రెస్ అన్నీ కూడా ఓనర్ గారు మీకు చెప్తారు. డైరెక్ట్ ఓనర్ నంబరే నేను మీకు ఇస్తున్నాననమాట. ఓకేనండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కేకే డిజిటల్ లైవ్. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.